నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్ లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు. 20 మంది ప్రయాణికుల వరకు సజీవ దహనం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రతి కార్యకర్తకు మంచి చేస్తాను. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు భారీగా పెరగడంతో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేవుడి స్థలం ఆక్రమించడంతో ఆందోళన. మనుగోలు మండలం పిడూరుమిట్టలోని వాటర్ ట్యాంక్ వద్ద మహిళ స్థలం ఆక్రమించిందంటూ ఆందోళన చేసిన స్థానికులు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. సీతారాములకు విశేష పూజలు. మనుగోలు మండలం కొండూరు సత్రం గ్రామంలో వెలిసిన రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా జరిగిన హోమాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టిప్పర్ లారీ ఢీకొనడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది వరకు మృతి చెందారు. ఏపీలో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద టిప్పర్ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. గంట తర్వాత మృతుల సంఖ్య 20 మందికి చేరినట్లు సమాచారం. బస్సు హైదరాబాద్ నుండి పామూరు వెళ్తుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బస్సులో 40 మంది వరకు ప్రయాణికులున్నారు. గాయపడ్డ క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘోర రోడ్డు ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవుడి స్థలాన్ని ఆక్రమించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఆక్రమణల చెర నుండి స్థలాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటన మనుగోలు మండలం పిడూరుమిట్టలో చోటు చేసుకుంది. మనుగోలు మండలం పిడూరుమిట్టలో వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న దేవుడి స్థలాన్ని ఓ మహిళ ఆక్రమించి మట్టి తోలింది. ఇది గుర్తించిన స్థానికులు గురువారం ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 1997 నుంచి కాలనీ ఏర్పడిందని, అప్పట్లోనే ఈ స్థలాన్ని దేవుడి స్థలంగా వదిలేశామన్నారు. ఇప్పుడు ఆ స్థలంలో గుడి నిర్మాణం చేయాలని అందరం భావించామని తెలిపారు. అయితే ఈ స్థలం తనదంటూ ఓ మహిళ ఆక్రమించి గొడవలకు దిగుతుందని, ఇకనైనా అధికారులు స్థలానికి హద్దులు వేసి కాలనీకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. పక్కన స్థలము మేము పోలేరమ్మ గుడి కట్టుకోవాలని ఉన్నది స్థలము. వేరే ఆమె వచ్చి మట్టి తోలి దాన్ని ఆకరించుకొని మాకు ఇవ్వకుండా ఈ ప్రాబ్లం పెట్టున్నదా దాన్ని మీరు ఎంఆర్ఓ కానీ ఈఆర్ఓ కానీ ఎవరైనా సరే ఈ స్థలం మాకు వచ్చేటట్టుగా మాకు సహాయం చేయండి. ఆ స్థలం మాకు అప్పిస్తే మేము గుడి కట్టుకోవాలని మండలం పోలేరమ్మకి ఒక ఆమె అడ్డగించుకుని అక్కరంగా మేము ఆ పోలేరమ్మకి ఆకరించుకుని మేము చేసుకోవాలంటూ ఆమె అడ్డగించి అక్కరంగా మట్టి గిడ్డి దోలేస్తుంది. అది మేము గుడి కట్టించుకోవాలనుకున్నాము. అది ఆకరించుకుని ఆమె దబాయిస్తుంది. అది ఏంది మందల అది మేము మాట్లాడుకుని దాన్ని మేము కావాలి మాకు. అది ఎంఆర్ఓ గారు మాకు దయించి దాన్ని ఇప్పిస్తే మేము గుడి కొట్టు కావాలా. పిడూరు మెట్ట నేల ట్యాంక్ ఈ పక్కన మా ఇల్లు తోలురవ్వకి ఈ స్థలం అడ్డగిస్తున్నాము. వాళ్ళు ఏరే వాళ్ళు వచ్చి దాన్ని వాడు ఆకరించుకున్నారు. మా దేవుడు ఎంఆర్ఓ మాకు తలంచి ఈ చోటు ఇస్తే మేము గుడి కట్టుకుంటాం. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు భారీగా పెరుగుతున్నాయని, నాయకత్వ పటిమని చూపించే కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
జగన్ 2.0లో ప్రజలకే కాదు ప్రతి కార్యకర్తకు మంచి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇంకా మీ అందరికీ కూడా ఇంకొక శుభవార్త ఏమిటి అని అంటే రాష్ట్రంలో సీట్లు కూడా పెరుగుతున్నాయి. 175 కాస్త 263 స్థానాలకు ఏకంగా 50% పెంచి 263 స్థానాలకు పోతున్నాం. పార్లమెంటు స్థానాలు కూడా 25 నుంచి ఏకంగా 38 స్థానాలకు పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కూడా 50% పెరుగుతున్నాయి. మహిళలకు 33% పూర్తిగా ఒక చట్టం ప్రకారం ఒక హక్కుగా ఈరోజు మహిళలకు అసెంబ్లీలో 88 సీట్లు, పార్లమెంట్లో 13 సీట్లు ఈరోజు మహిళలకే ఈరోజు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఈసారి సీట్లు ఇంతగా పెరుగుతా ఉన్న నేపథ్యంలో కార్యకర్తల్లో నుంచి ఇంకా లీడర్షిప్ ఇంకా పెరుగుతుంది. ఎవరైతే నాయకత్వ పటిమను గట్టిగా చూపించగలుగుతారో అందరికీ కూడా జగన్ న్యాయం చేస్తాడని చెప్పి సందర్భంగా చెప్తాను. ఈసారి జగన్ 2.0లో మాత్రం ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను. బహుశా మనం అధికారంలోకి ఉన్నప్పుడు కోవిడ్ ఉన్నది, మనం అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కొనే పరిస్థితుల మధ్య బహుశా కార్యకర్తలకు అనుకున్నంత పేరుకు బహుశా నేను న్యాయం చేయలేకపోయి ఉండొచ్చు. కానీ జగన్ 2.0లో మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా, ప్రజలకు మంచి చేయడమే కాకుండా కార్యకర్తలకు మంచి జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. చిలకూరు మండలం పల్లమల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద రైతులు కూలీలకు సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేలా హోమియో మందులను ఎంవీ రావు ఫౌండేషన్ నిర్వాహకులు ముప్పవరపు లీలామోహన్ కృష్ణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సీజన్లో రైతులు చిన్నారులు పరిశుభ్రత పాటించని కారణంగా వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. అలాగే చందోర్లోని ఫౌండేషన్ కార్యాలయం వద్ద దృష్టిలోపం ఉన్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఇది అమ్మవారు రాకుండా కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ వారు ఈరోజు చిల్లపూర్ మండలం పల్లమాల గ్రామంలో హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ సీజనల్ వ్యాధులు సోకకుండా అవి అరికట్టేందుకు చికెన్ పాక్స్ సోకకుండా ఈ హోమియో మందులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మందులు ముందస్తు జాగ్రత్తగా వాడితే ఎలాంటి అమ్మవార్లు సోకకుండా కాపాడుకోవచ్చు, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చని తెలియజేస్తున్నాం. ఇప్పటికీ ఎంవీ రావు ఫౌండేషన్ ఏర్పడి 18 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ల కాలంలో మేము నిరంతరం సేవలు అందిస్తూ ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఈరోజు నిర్వహించే కార్యక్రమం 11,500వ కార్యక్రమం. దీనికి సహకరిస్తున్న పల్లమాల అంగన్వాడీ కేంద్రం. పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లూథరన్ సంఘంలో మండలకాల శిలువ ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి శిలువ ద్వారా దేవునితో సమాధానం అనే అంశంపై ధ్యానించుకున్నారు. సంఘ కాపరి ప్రవీణ్ రాజ్ క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ ప్రార్థనలో ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క అవకాశాన్ని దేవాది దేవుడు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన అంశము సిలువ ద్వారా దేవునితో సమాధానం. ఈ యొక్క అంశాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన సిలువను గురించి చెప్పేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుకి నేను నిండారుగా ఆయనకి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈరోజు మన అంశము మనకు రోజుకొక అంశం ఉంది. మరి ఇప్పటి వరకు చాలా అంశాలని మనము ధ్యానించుకున్నాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము సిలువ ద్వారా దేవునితో సమాధానం. మన అంశం పేరు అది. మరి సిలువ ద్వారా ఏ విధంగా మనకు దేవునితో సమాధానం దొరికింది? సమాధానం అనేది చాలా ప్రాముఖ్యము. సమాధానము ఎలా వచ్చింది? దేవుడు మనకు సమాధానాన్ని ఎలా ఇచ్చాడు? యెషయా 9:6 ఉంది, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయనే
సమాధానకర్తయగు అధిపతి, సమాధానమునకు కర్త అయినే. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో సమాధానం లేకుండా ఉండొచ్చు, సమాధానం లేకుండా బాధపడుతూ ఉండొచ్చు ఎంతో కాలంగా. కొన్నిసార్లు సమాధానం లేకుండా మనం ఎంతో కాలం బాధపడుతుంటాం దేవుని బిడ్డలారా. కానీ సమాధానం కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే దొరుకుతుంది. అది ఎలా అనేది నేను ఈరోజు ఈ వాక్య సందేశంలో మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము అక్కడ కనిపిస్తున్నాయి. ఆయన సర్వసంపూర్ణత, యేసు ప్రభు ద్వారా సర్వసంపూర్ణత కలుగుచున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు పూర్తిగా దైవము, పూర్తిగా మానవుడు. ఇంగ్లీష్లో ఏమంటారంటే సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్ అంటారు. ఆయన ఒక్కడే ఆ విధంగా ఆ బిరుదు ఆయనకున్నది. కాబట్టి యేసు ప్రభు పరిపూర్ణమైన మానవుడుగా ఈ లోకంలో దిగి వచ్చినాడు. అంతేకాదు ఆయనలో మనుబోలు మండలం కొండూరు సత్రం గ్రామంలో వెలిసి ఉన్న రామాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలను పురస్కరించుకొని విశేష పూజలు జరిగాయి. మహాగణపతి పూజ, నవగ్రహ మండపారాధన, లక్ష్మీ గణపతి, శ్రీరామ మూలమంత్ర హోమం వంటి పూజలు వేద పండితులచే నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్ లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు, 20 మంది ప్రయాణికుల వరకు సజీవ దహనం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రతి కార్యకర్తకు మంచి చేస్తాను. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు భారీగా పెరగడంతో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేవుడి స్థలం ఆక్రమించడంతో ఆందోళన. మనుబోలు మండలం పిడూరుమిట్టలోని వాటర్ ట్యాంక్ వద్ద మహిళ స్థలం ఆక్రమించిందంటూ ఆందోళన చేసిన స్థానికులు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. సీతారాములకు విశేష పూజలు. మనుబోలు మండలం కొండూరు సత్రం గ్రామంలో వెలిసిన రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా జరిగిన హోమాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.